నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు మండల కన్వీనర్ రావెల వీరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయుడు, చెముకుల కృష్ణప్రసాద్ యాదవ్, చెంచుకిషోర్ యాదవ్, ఇంతియాజ్, చెన్నయ్య, సుధాకర్ రెడ్డి, మధురెడ్డి, చిన్నబాబు, బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అటు సినీ రంగంలో అలానే రాజకీయంగా ముందుకు ఎదిగిన రారాజుగా బ్రతికిన వ్యక్తి, సినీ రంగంలో ఎన్నో బిరుదులతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా కీర్తింపబడుతున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇస్తూ ఆయనకి స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ రోజున మేమందరం కూడా ప్రతిజ్ఞ పూర్ణం. ఈ రోజున మనం చూస్తున్నాం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన అతి తక్కువ సమయంలోనే 9 నెలల వ్యవధిలోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టి అధికారం చేపట్టి ప్రజలకి మంచి చేయాలి, సేవ చేయాలని చెప్పి ఆ రోజున ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేదు, చాలా మంది తినడానికి బియ్యం లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటే కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ రోజున ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలానే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అందరూ కేవలం ఓట్లు వేయడానికి తప్ప ఎవరు కూడా రాజ్యాధికారం పొందకుండా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పార్టీ పెట్టిన తర్వాత బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి పెద్దపీట వేస్తూ వాళ్ళందరికీ రాజ్యాధికారం ఇస్తూ వాళ్ళందరికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లిన ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అలానే మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు, అలానే రిజర్వేషన్ కల్పించారు. ప్రత్యేకించి మహిళల కోసం విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి, యూనివర్సిటీలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చదువు కోసం ఆ రోజున ఆయన పాటుపడ్డారు. అలానే సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశానికే మొట్టమొదటిగా అందించిన ఆది పురుషుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఏ భారతదేశంలో ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు ఉన్న ఆ పార్టీలు అన్నిటి కూడా మూలము ఆర్జ్యం వేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఆయన అర్భంగా ఈ రోజున మేము ఆయనకి ఘన నివాళులు ఏర్పాటు చేస్తున్నాము. ఆయన స్ఫూర్తితో నారా చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మౌలిక వసతులు అంటే కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలనుకున్నారు. ఇవన్నీ అందించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని చెప్పి నారా చంద్రబాబు గారు ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ఆ రోజున పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న పిల్లలకి చదువు చెప్పించి చదువు ద్వారా వాళ్ళు ఐటీలో ఉద్యోగాలు పొందుతూ ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ సంస్థలు ఇవాళ సీఈఓలు కానివ్వండి, మేనేజింగ్ డైరెక్టర్లు కానివ్వండి, అలానే మన దేశంలో కూడా చూస్తున్న లక్షల మంది ఇవాళ లక్షల మంది ఐటీలో వర్క్ చేస్తున్నారంటే దానికి కారణం, దానికి బీజం వేసింది ఆ రోజున హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రబాబు గారు బీజం వేశారు. ఇవాళ నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నవ్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనకు రాజధాని లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. ఇవన్నీ కూడా అధిగమించాలంటే మళ్ళీ కూడా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆస్కారం ఎంతో అవసరం ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే మనం గతంలో ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు అన్ని కూడా రద్దు చేశారు. ఇవాళ మళ్ళీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా దగాబడి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, అలానే రాజకీయంగా, అలానే సామాజికంగా చితికిపోయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొంతమందికి పెద్దపీట చేస్తూ వేరే వర్గాలన్నింటినీ కూడా మోసం చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిస్తున్నారు. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని అన్ని వర్గాలు ఆదరించబోతున్నాయి. అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తర్వాత గతంలో ఏ విధంగా అయితే సంక్షేమం అందించామో ఆ విధంగా మేము సంక్షేమం అందిస్తామని చెప్పి ఈ రోజున ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో వచ్చిన తర్వాత అన్ని వర్గాలు, అనగాని వర్గాలు, బడుగు బలిగిన వర్గాలకి, మైనార్టీ సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, అలానే పేదరికం నిర్మూలనకే అవసరమైన అన్నీ కూడా మేము చేపడతామని చెప్పి ఈ రోజున తెలియజేస్తూ ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఆయనకి ఒకసారి మనం పెద్ద ఎత్తున ఆయనకి మనం అందరం కూడా ఒకసారి నినాదాలు ఇద్దాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దినేష్ రెడ్డి గారి నాయకత్వం, దినేష్ రెడ్డి గారి నాయకత్వం.
తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అమర్ రహే